నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. భారతీయ సంస్కృతిలో అక్షయ తృతీయ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఈ ఏడాది ఆదివారం ఏప్రిల్ 19న అక్షయ తృతీయ వస్తోంది. వైశాఖ మాస శుక్లపక్ష తదియని అక్షయ తృతీయ అని పిలుస్తారు. ఈ రోజు ఏ పుణ్య కార్యం చేపట్టినా, దాన ధర్మాలు చేసినా దానివల్ల వచ్చే ఫలితం క్షయం కాకుండా ఉంటుంది, అంటే ఎప్పటికీ నశించదు అని భక్తుల నమ్మకం. ఈ పవిత్రమైన రోజున బంగారం లేదా వెండి వంటి విలువైన లోహాల్ని కొనటం వల్ల సంపద వృద్ధి చెందుతుందని, ఇంట్లో శుభం కలుగుతుందని కోట్లాది మంది నమ్ముతారు. క్రమక్రమంగా ఇది కేవలం ఒక ఆచారంగా మాత్రమే కాకుండా భవిష్యత్తు అవసరాల కోసం సంపదను పటిష్టం చేసుకునే ఒక వ్యూహాత్మక పెట్టుబడి అవకాశంగా మారింది. గత 9 ఏళ్ల లెక్కలను పరిశీలిస్తే అక్షయ తృతీయ రోజున పెట్టుబడులు లాంగ్ టర్మ్ లో స్థిరమైన, ఆకర్షణీయమైన లాభాలను అందించడం విశేషం. ప్రస్తుతం మార్కెట్ వర్గాల్లోనూ ఇన్వెస్టర్లలోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏడాది కాలంలో బంగారం, వెండి ధరల్లో అనూహ్యంగా భారీ పెరుగుదల కనిపించింది. దీంతో ఈ ఏడాది అక్షయ తృతీయకు బంగారంపై పెట్టుబడి పెట్టాలా లేక వెండిపై ఇన్వెస్ట్ చేయాలా అనే డౌట్ చాలా మందికి ఉంది. గోల్డ్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితితో పాటు వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని నిల్వ చేసుకోవటం వల్ల దీని ధరలు ఆకాశాన్ని తాకాయి. గతేడాది అక్షయ తృతీయ సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు 97,910 రూపాయలు ఉంటే ఇప్పుడు అది 1,51,358 రూపాయలకు చేరింది. కేవలం ఒక్క ఏడాది కాలంలోనే బంగారం తన పెట్టుబడిదారులకు 55% పైగా అద్భుతమైన రాబడిని అందించింది. సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం ఈ స్థాయిలో లాభాల్ని పంచటం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని రెట్టింపు చేసింది. అయితే లాభాల రేసులో వెండి బంగారాన్ని కూడా మించిపోయి అందరినీ ఆశ్చర్యపరిచింది. గతేడాది అక్షయ తృతీయ నుంచి ఇప్పటి వరకు వెండి ధర ఏకంగా 155% మేర పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లలో కిలో వెండి ధర ₹1,00,000 నుంచి ఏకంగా ₹2,51,400 రూపాయలకు చేరింది. వెండికి ఉన్న పారిశ్రామిక డిమాండ్, పెట్టుబడి సాధనంగా దానికి పెరుగుతున్న ఆదరణ కలగలిసి ఈ భారీ ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆశించే వారికి వెండి ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా నిలిచింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులపై ట్రేడ్ అనలిస్టుల విశ్లేషణ ప్రకారం ధరలు భారీగా ఉన్నప్పటికీ ఈ ఏడాది కూడా బంగారానికి గిరాకీ బలంగా ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలహీనపడటం, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు గోల్డ్ ధరలకు మరింత ఊతమిస్తాయని భావిస్తున్నారు. రాబోయే నెలల్లో దేశీయ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములకు 1,70,000 నుంచి 1,85,000 రూపాయల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే వెండి కూడా తన జోరును కొనసాగిస్తూ ఫ్యూచర్లో కిలోకు 3,50,000 రూపాయల మార్కును తాకొచ్చని ట్రేడ్ అనలిస్టులు చెప్తున్నారు. బంగారం, వెండి ధరల్లో కామన్ గానే అస్థిరత ఉంటుంది. నష్ట భయాన్ని తగ్గించుకోవటానికి ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి బదులు క్రమబద్ధతిలో వాయిదాల రూపంలో పెట్టుబడి పెట్టడం వల్ల సగటు ధర ప్రయోజనాన్ని పొందవచ్చని సలహా ఇస్తున్నారు. దీనివల్ల మార్కెట్ ఒడిదుడుకుల నుంచి సెక్యూరిటీ ఉండటమే కాకుండా లాంగ్ టర్మ్ లో మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది.